రాజైన వాడు అనే చందమామ కథ చెప్పుకుందాం. రాజన్న బీద బాలుడు. 10 సంవత్సరాల వయసు వాడయ్యేసరికి నా అన్న వారెవరూ లేని వాడయ్యాడు. చదువు సంధ్యలు చెప్పించే చుట్టుపక్కలైనా లేని అతడికి ఓ కాపు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బ్రతకడం తప్ప మరో మార్గం లేకపోయింది. కాపు భార్య రోజు అస్తమానం తమలో తాము మాట్లాడుకోవడం, ఇరుగు పొరుగు వాళ్లతో పోట్లాడడంతోనే సరిపోయేది. పిల్లా జెల్లా లేని వాళ్ళిద్దరకు ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైన కాకపోయినా కుర్రవాళ్లను కసరడం కొట్టడం బాగా అలవాటు. వాళ్ళ ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న సులువుగా గురి అయ్యేవాడు. అది రోహిణి కార్తె కావడం చేత ఎండా పొగలు సెగలు కక్కుతున్నది. ఎడాపెడా విసిరే వెచ్చని గాలి చెట్టు చేమల్ని కాక పశు పక్షాదుల్ని మనుష్యుల్ని కూడా నిలువునా కాల్చి దహించి వేస్తున్నది. అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీడుకి తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటికట్ట దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెల్లకిలా పడుకుని తన కష్టాల్ని గురించి తలపోయసాగాడు. పొద్దుటనగా తాగిన చాలని తైదజావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మిట్ట మధ్యాహ్నమైన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తున్నది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకు అంతమే లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైన నిండని ఆకలి బ్రతుకు ఎందుకా అన్న వైరాగ్యం కూడా కలిగింది. లేచి కూర్చున్నాడు రాజన్న. గొడ్లన్నీ మేయడం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడను పడుకుని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బయళ్ళు కమ్ముతున్నట్లనిపించింది. కూర్చున్న చోటనే ఒక్క నిమిషకాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తరువాత బరువుగా కనురెప్పలు పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనబడిన ఒక చక్కని చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరికీలు తీయించింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకొని వణుకుతున్న కాళ్లకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకు అతడు తబ్బిబ్బయ్యాడు. కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండె దడ, వణికే కాళ్ళు చేతులు, బయళ్ళు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందాయి. మితిలేని ఆనందం నిలువున ప్రవహించినట్టయింది. హేయ్, ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటూ ఇటూ గంతులేయసాగాడు. ఆకలిని జయించాననే ధీమా, బాధలన్నీ తొలగిపోయాయనే విశ్వాసం కూడా అతడికి ఎంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మైమరిచిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. అయితే హఠాత్తుగా జాలిగొలిపే రోదన స్వరం వినబడింది. తమాయించుకొని ఆ వైపు చూశాడు. 6 ఏళ్ల కుర్రాడు ఒకడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండడం రాజన్న కంటపడింది. ఎందుకు ఏడుస్తున్నావబ్బాయ్ అన్నాడు రాజన్న కుర్రవాడి భుజం తడుతూ. ఆ చెప్పులు నావి, పొద్దున్న ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పుల్ని జయించగలిగినట్టు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రాడికిచ్చి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రాడు ఆ చెప్పుల జత కాళ్లకు తొడుక్కొని వెళ్ళిపోయాడు. మరుక్షణాన్నుంచి రాజన్నను మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టాయి. పూర్వం కన్నా ఆకలి ఎక్కువైంది. దిగాలు పడి ఆ కుర్రాడు వెళ్ళిన వైపుకే కాసేపు చూసి తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోసాగాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీడుకి తోలుకొచ్చాడు. ఈ రోజున కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందికి చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనబడొచ్చని అతడి ఆశ. ఏటికట్టు మీద లేచిన సుడిగాలి ఎండుటాకులు చెత్తా చెదారంతో బరువెక్కి పల్లంలో ఉండే తుమ్మల బీట్లోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్నను చుట్టుముట్టింది. అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చుటోపి ఉండడం కనిపెట్టాడు.
ఒక్క అంగంలో టోపీ చేత తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. ఉత్తర క్షణంలోనే ఆకలి, బడలిక మాయమయ్యాయి. ఓహో, ఏమి నా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయ్, నా టోపీ నాకిచ్చేయి, సుడిగాలికి నా తల మించి ఎగిరి ఇటు వచ్చింది అన్నాడు. రెప్పపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమి చెయ్యలేడని అతడికి తెలుసు. అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలుపులకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషించాడు. నువ్వు మంచి కుర్రాడిలా ఉన్నావు, నీకు మేలు చేస్తా, 3 కోరికలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న, అయితే నన్ను రాజును చెయ్యండి చూద్దాం అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి కదా, అది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే, కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. ఇందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోర్కెలన్నీ ఫలించాయి. రాజోచితమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రాసాదం, పక్కనే పంచకళ్యాణి వంటి తెల్లని గుర్రం కదం తొక్కుతూ ఉండడం అన్ని క్షణాల మీద జరిగిపోయాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీదికి గెంతి సగర్వంగా రాజప్రాసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, మంది మాగదులు జయధ్వానాలు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల మళ్ళీ ఎన్నడూ కనబడలేదు. రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్ళు. కథ సమాప్తం. పగబట్టిన గడియారం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. గోపి బడి దొంగ. అతని చెల్లెలు సుశీలకు చదువుకోవడం అంటే ఆసక్తి. గోపి ఎంతసేపు బడి ఎగ్గొట్టేందుకు ప్రయత్నించేవాడు. ఒక్క పూట బడి మానడం అంటే సుశీలకు మనసు కష్టం తోచేది. వాళ్ళ ఇంటి నడవలో గోడకు ఒక పెద్ద గడియారం ఉన్నది. అది 15 గంటలు కూడా కొడుతుంది. ఒక రోజున గోపి చెల్లెలిని ఆ నడవలోకి తీసుకుపోయి, చెల్లాయ్, ఆ గడియారం ఇంక చూడు అన్నాడు. సుశీల చూసింది. 9 గంటల 40 నిమిషాలయ్యింది. లే, బట్టలు వేసుకో, బడికి పోదాం అని వేగిర పెట్టింది. అందుకు గోపి, ఇది ఒక దయ్యమే చెల్లి, కొంప మునిగినట్టు మనల్ని బడికి పొమ్మని తొందర పెడుతుంది. మనల్నే కాదు, బడి పిల్లలను, ఉద్యోగస్తులను అందరూ ఇది ఇలానే హడావుడి పెడుతుంది. దీన్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు పిడికిలి బిగబడుతూ. అదేమిటన్నయ్యా అలా కోపగిస్తావే, నిన్ను ఆడుకొనివ్వలేదని గడియారాన్ని నిందిస్తావు గాని దీని ముఖం చూస్తే ఎంత మంచిది. గడియారం ముఖం చూసుకు వెళ్తే బడికి వేలకు పోగలం, వేలకు వెళితే మాస్టారు కొట్టరు అన్నది. సుశీల ఇలా అంటూ ఉండగానే 9:15 అయింది. గంటలు కొట్టింది. గంటలు కొట్టగానే వాళ్ళమ్మ కేక వేసింది. బడికి వేలైంది, లేవరేమర్రా అంటూ. గోపి ఉగ్రుడై పళ్ళు బిగబట్టి, చూడు, పెద్ద గొంతుక పెట్టుకొని ఆ ధ్వని దయ్యం, బ్రహ్మరాక్షసి అంటూ ఉరుమసాగాడు. ఏమైతేనేం తప్పదు, గబగబా దుస్తులు వేసుకుని బడికి బయలుదేరాడు. వాని వెంబడే గంతులేస్తూ సుశీల వెళ్ళింది. బడికి వెళుతున్నాడన్న మాటే గాని గోపి దృష్టి అంతా తనకు అపకారం చేసిన ఆ గడియారం మీదనే ఉన్నది. చెల్లి, మన గోడ నుండే గడియారాన్ని మంచిదని పొగుడుతున్నావు. చిన్నదానివి, నీకు తెలియకుండా ఉంది. అది ఒక దయ్యం, పాడు దయ్యం. దాని నోరు ఒక్క నిమిషం ఊరుకోదు కదా, అస్తమానము అలా వాగుతూనే ఉంటుంది. అది బడి పిల్లలను కంగారు పెడుతుంది. ఉద్యోగస్తుల్ని మెతుకులు నోట్లో వేసుకొనివ్వదు. రైలుకు వెళ్ళే వాళ్లను పరుగులెత్తిస్తుంది. పాపాత్మురాలు అని చెప్పి మళ్ళీ పళ్ళు బిగించాడు. సరే, ఎలాగో బడికి చేరుకున్నాడు గోపి. సాయంకాలమైంది. ఆటల కోసం పరుగెత్తాడు. 6 గంటలకల్లా ఆటలు మొదలెట్టారు. ప్రపంచమంతా మరిచి పిల్లలందరూ క్రీడాసక్తులై ఉన్నారు. వాళ్ళు మంచి రందీలో ఉండగా గడియారపు గంటలు వినిపించాయి. గంటలతో పాటు గోపి, తిండికిరా, తిండికిరా నాయనా అనే పిలుపు కూడా వినిపించింది. ఒక గొప్ప కార్యం భగ్నమైనట్టు బాధపడ్డాడు గోపి. వాడికి నెత్తురు ఉడుకులెత్తిపోయింది.
ఆవేశం వచ్చేసింది. చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని పళ్ళు పటపట కొరుకుతూ గబగబా నడవలోకి వెళ్ళాడు. సత్తువ కొద్దీ గడియారానికి గురి చూసి కొట్టాడు. గలగలమంటూ అద్దం పెంకులు కింద రాలాయి. అదే గోపి చెవులకు వినబడిన ఆ కరుచప్పుడు. అప్పటి నుంచి బుద్ధి వచ్చిన బడి పిల్లవాడిలాగా మరి ధ్వని చేయక ఊరికే ఉంది ఆ గడియారం. ఒక వీరుని గర్వంతో గోపి, చెల్లి, మన మీద పగబట్టిన శత్రువును సంహారం చేసివేశా. ఇక దీని భయం మనకు లేదు. మనం హాయిగా పోయి ఆడుకోవచ్చు అంటూ సంతోషించాడు. సుశీల మట్టుకు బితుక్కుమంటూ లోపలికి పారిపోయింది. కథ సమాప్తం. శుభం.